రెండు మనస్సులు, పాత మనస్సు, కొత్త మనస్సు. పాత మనస్సు ఏం చేస్తూ ఉంటుంది? పాత మనస్సు ఎక్కడికి లాగుతుంటుంది? నువ్వు పాత రోజుల్లో నువ్వేం చేసావో అది పాత మనస్సు. క్రొత్త మనసు వచ్చింది. క్రొత్త మనసు వచ్చా కూడా అప్పుడప్పుడు పాత మనసు వస్తుంటుంది. పాత మనస్సులో నువ్వు తాగావు, పాత మనస్సులో నువ్వు ఆచారాలు పాటించావు, కొన్ని ఆచారాలు. పాత మనస్సులో నువ్వు కొన్ని పనులు చేసావు పాత రోజుల్లో. దేవుడు నీకు కొత్త మనసు ఇచ్చాడు ఆయన దగ్గరికి వచ్చాక. ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నది ఏ మనసు? పాత మనసా, కొత్త మనసా? చెప్పండి అందరు నోరు తెరిసి. ఏ మనసు? ముగిచేస్తున్నా. కొత్త మనసు కలిగి ఉన్నావు. కొత్త మనస్సుని దేవుడు నీకు ఇస్తాడు. సౌలా, నీకు కొత్త మనస్సుని ఇస్తాడు. ఇక పాత మనస్సు లేదు నీ దగ్గర. పాత మనస్సులో నుంచే మన పరిస్థితి, మన నడక వస్తుంది, మన ఆలోచన, మన స్వభావం. పాత స్వభావం పోయింది, నీకు క్రొత్త స్వభావం వచ్చింది. ఇక నువ్వు పాత మనిషివి కాదు, పాత రోజుల్లో ఉండే వ్యక్తివి కాదు. పాత రోజుల్లో ఉన్నప్పుడు నువ్వేం చేసావో, ఎలా తిరిగావో, ఎలా ప్రవర్తించావో, ఎలా మాట్లాడావో. పాత రోజుల్లో నువ్వు బూతులు మాట్లాడావు. పాత రోజుల్లో నువ్వు ఆచారాలు పాటించావు. శనివారం నేను చికెన్ తిన్నాను, సోమవారం నేను అది తిన్నాను. ఇదిగో నా ఇంటికి ఇది కట్టుకుంటా, నా ఇంటికి అది కట్టుకుంటా, నా చేతికి ఇది కట్టుకుంటా. ఏమండి, నేను ఆ రంగు వస్త్రాలు వేసుకుంటా, నేను ఈ రంగు వస్త్రాలు వేసుకుంటా. ఈ ఆచారాలన్నీ పాటించావు. అది పాత మనస్సు, పాత స్వభావం. ఇప్పుడు యేసయ్య నీకు కొత్త మనసు ఇస్తున్నాడు. కొత్త మనసు వస్తుంది నీ మీదకి. ఇక నీకు పాత స్వభావం లేదు, కొత్త స్వభావం. నువ్వు కొత్తగా ఉండాలి. ఇక నీ నడక, నీ పడక, నీ మాట, నీ ప్రవర్తన అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేసావు పాత రోజుల్లో? నువ్వు ఆదివారాలు నీకు తెలియదు. ఆదివారాలు నీకు అప్పుడు పాత రోజుల్లో నువ్వు ఆదివారాలు కూడా మందిరానికి పనికి వెళ్ళావు. మందిరాల సంగతి నీకు తెలియదు కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలి? ఆదివారం కొత్త మనసు వచ్చాక ఇక పాత మనసు లేదు. ఆదివారం నేను దేవుని సన్నిధిలో ఉండాలి అంతే. కష్టమైనా నష్టమైనా ఏదన్నా కానీ దేవునికి స్తోత్రం చెప్పండి. అది పాత స్వభావం, పాత మనసు. అప్పుడు కొత్త మనసు ఇచ్చాడు దేవుడు నాకు. ఇప్పుడు కొత్త స్వభావం, కొత్తది. లేకపోతే కాబట్టి ఇప్పుడు నేను దేవుని మాట ప్రకారం నడుచుకుంటాను, దేవుని పని చేస్తాను. ఇది కొత్త మనసుగా.